నీకు సంస్కారం ఉంది కాబట్టి చెప్పుతో కాదు కసితీర ఓటుతో కొట్టు. ఓటు నీ హక్కు మాత్రమే కాదు, ఓ ఆయుధం. ఓటే నీ భవితకు మంచి రూటు. ఇంట్లో కూర్చొని ఏడవడం కాదు, ఓటేసి ప్రశ్నించు. దేశాన్ని మార్చే శక్తి ఒక్క ఓటుకు మాత్రమే ఉంది. ఓటు వేయనోనికి హక్కులు అడిగే అర్హత లేదు. ఓ ఇట్లా డైలాగులు దంచుతుంటారు సెలబ్రిటీలు. మనం ఓట్లేసుడు లీడర్లకు ఎంత ముఖ్యమో సెపరేట్గా చెప్పాలనా? మనకి ఇన్ని చెప్పినోళ్ళు వాళ్ళు ఓటేసిరా లేదా అనేది మనం తెలుసుకోవాలి కదా. సొంతూరు చింతమడకల సీఎం సార్ ఓటేస్తే సోమాజిగూడల గవర్నర్ సార్ కట్టుకొత్తిండు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితామనుకునేటోళ్ళు, పెద్ద లీడర్లు, చిన్న లీడర్లు ఎవరికి ఏడ ఓటుంటే ఆడకచ్చి ఏలుకు ఇంకో అంటించుకుర్రు. లీడర్ల ఫ్యామిలీలే గదిలొచ్చినాయి ఓటేస్తందుకు. ఇక హైదరాబాద్లో హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, సెలబ్రిటీలు పద్ధతిగా లైన్లు కట్టిర్రు నచ్చిన వాళ్ళని పార్లమెంట్కి పంపిస్తందుకు. లీడర్ అయినా యాక్టర్ అయినా లోపట్టుకోవుడు, ఓటేసుడు, బయటకొచ్చి ఏళ్ళు చూపించుకుంటా పోట్వల్ దిగుడు నడిచింది. ఇక అటు ఆంధ్రాల చంద్రన్న ఫ్యామిలీ పార్టీ రంగు పచ్చబట్టలు వేసుకొని ఉండవల్లిలో ఓటేస్తే ఒక్క ఛాన్స్ అంటున్న జగనన్న కూడా ఫ్యామిలీతోని పోయి పులివెందులలా ఏలుకు ఇంకు రుద్దించుకుండు. హిందూపురంలో బాలయ్య బాబు కూడా అంతే. కాకుంటే పోలింగ్ ఉందని ఫ్యాన్స్ తెరువు ఓలే. ఇక పవన్ అన్న బాడీగార్డ్లను తీసుకొని సెంటర్ కాడికొచ్చి ఓటేయాల్సిన పరిస్థితి వచ్చింది. కడమ లీడర్లు కూడా అంతే, లైన్లో నిలబడి పద్ధతిగా ఓటేసిపోయిర్రు. ఇంకెవలెవలు ఏలుకి ఇంకు రుద్దించుకున్నారో అందరినీ చూడు రాకర్లా.